మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపై 5 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సీఎం పీఠంపై మహాయుతి కూటమి నేతలు ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మహాయుతి నేతలు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. సాయంత్రం బీజేపీ అగ్రనేతలతో ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీఎం పోస్ట్, డిప్యూటీ సీఎంల నియామకాలు, మంత్రివర్గం ఏర్పాటుపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే షిండే మాత్రం డిప్యూటీ సీఎం ఎంచుకుంటారా లేక కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం ఎంచుకుంటే కీలక శాఖలు కావాలని పట్టుబడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా 2 రోజుల్లో మహారాష్ట్రలో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతిని అడిగి తెలుసుకుందాం. భూపతి, చెప్పండి, మంత్రి సీఎం ఎవరవుతారు అనే దానికి సంబంధించి 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. వాస్తవం ఎంత? మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పటికే మహాయుత కూటమి నిర్ణయం తీసుకున్న పరిస్థితి నెలకొంది. బీజేపీ పార్టీకి సీఎం అభ్యర్థి ఇచ్చే అవకాశాలు పూర్తి స్థాయిలో కనబడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి సీఎం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని బీజేపీకి చెందిన నేతలు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ కీలక సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, వీరితో పాటు 2 డిప్యూటీ సీఎంలు, అదేవిధంగా మంత్రివర్గ అంశం కూడా ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చించే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి పీఠం విషయంలో ఇప్పటికే బీజేపీకి చెందిన డిప్యూటీ సీఎం గా ఉన్న ఫడ్నవీస్ కే ఎక్కువ అవకాశాలు కనబడుతున్న పరిస్థితి నెలకొంది. దేవేంద్ర ఫడ్నవీస్ మరో 2 రోజుల్లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. మరోవైపు ఈ కూటమిలో భాగస్వామ్య పక్షాలైన ఏక్నాథ్ షిండే పార్టీకి సంబంధించిన శివసేన పార్టీలో మరొకరికి డిప్యూటీ సీఎం, అదేవిధంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ పార్టీకి సంబంధించి మరొకరికి డిప్యూటీ సీఎం కట్టబెట్టే పరిస్థితి కనబడుతుంది. అజిత్ పవార్ వర్గానికి సంబంధించి అజిత్ పవారే డిప్యూటీ సీఎం గా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏక్నాథ్ షిండే పార్టీకి సంబంధించి తన కుమారుడు డిప్యూటీ సీఎం గా శ్రీకాంత్ షిండేను ఇవ్వాలని కూడా కోరుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో ఏక్నాథ్ షిండే చేరాలని బీజేపీ అధినాయకత్వంలో సూచించడంతో ఆ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు మహాయుత కూటమి ఏర్పాటుకు మాత్రం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, అదేవిధంగా బీజేపీకి చెందిన సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు పాల్గొనబోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ సమావేశం అనంతరం పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరు కూర్చుంటారు ఎవరనేది కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. మరోవైపు డిప్యూటీ సీఎంలుగా, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణ విషయంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీకి 20 నుంచి 24 స్థానాలు, అదేవిధంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గానికి 8 నుంచి 12 స్థానాలు, అదేవిధంగా ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన పార్టీకి 12 నుంచి 14 మంత్రివర్గ స్థానాలు కూడా ఇచ్చే విధంగా ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే శివసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలంటూ ఏకీకరణ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ఎవరనేది కూడా క్లారిటీ కూడా తేల్చేసిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ భూపతి.